ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివానంద లహరి 14వ లహరి. ముందుగా భజగోవింద శ్లోకాల్లో మరొక శ్లోకం చాలా విశేషమైనది. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక మూర్ఖుడికి చెప్తున్నాడు స్వామివారు, పిచ్చివాడా, భార్యని గురించి డబ్బు గురించి ఎందుకు చింతిస్తావు? నిన్ను నడిపించే ఆ భగవంతుని తెలుసుకోలేవా? ఈ భవసాగరాన్ని దాటడానికి ముల్లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే ఏకైక నౌక కదా. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన శిష్యుడు పద్మపాదుల వారు ఇక్కడ వ్యామోహాల్లో పడ్డ సంసారం ఉద్దేశించి అన్నాడు. ఆయన వాతులా అని సంబోధించాడు. వాతుల అంటే లక్ష్యాన్ని చేరలేక దూరంగా ఉండిపోయినవాడు, మూర్ఖుడు. ఓ వాతుల, మూర్ఖుడా, కాతే కాంత ధనగత చింత. నీకు డబ్బు మీద ఎందుకు ఆశ? కాంత ఎవరు నీకు? తవ నియంత నాస్తికి. నిన్ను అదుపులో పెట్టే భగవంతుడు అంటూ ఎవరు లేరనుకుంటున్నావా? భార్య కోసం, సంతానం కోసం ధనం సంపాదన మంచిదే, కానీ పరిమితిలో ఉండాలి. త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవతరణే నౌక. భవ అర్ణవతరణే సంసార సాగరం దాటడానికి ఏకా నౌక, ఒక్కటే నౌక. ఏమిటో తెలిసిన? సజ్జన సంగతి భవతి. త్రిజగతి ముల్లోకాల్లోనూ కూడా సజ్జన సాంగత్యం ఏకా ఒక్కటే. భవార్ణవతరణే సంసార సాగరాన్ని దాటడంలో నౌకా భవతి. అందుచేత ఆ స్వామిని గురించి ఆలోచించు. ఆ స్వామి నిన్ను ఉద్ధరిస్తారు. కాంత చింత, ధనగత చింత ఇవన్నీ అశాశ్వతాలు. నీకు ఆందోళన తప్ప ఇంకేది మిగిలేది కాదు. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. ఇప్పుడు 14వ లహరి. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యాశ్చివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః. త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. హే పశుపతే శివ, త్వం నీవు దీనానాం దీనులకు ప్రభు అధిపతివి కదా. పరమ బంధుక్కలు అత్యంత బాంధవత్వం కలిగిన వాడివే కదా. భక్తులకు భగవంతుడే కదా బంధువు. అహం నేను తేషాం అపి
వారిలో కూడా దీనుల్లో కూడా ప్రముఖ్య ముఖ్యమైన వాడిని, దీనులలో అతి దీనుణ్ణి. అనయోహో ఈ ఇద్దరికీ కూడా, అంటే మన ఇద్దరికి బంధుత్వం ఏమిటో తెలుసిన, చుట్టరికం. కిమ్ముత ఇంకేం కావాలి? కారణం ఏంటంటే సకలాహ మదపరాధ, నా నేరాలన్నీ కూడా, నా అపరాధాలన్నీ కూడా కిమ్ముత ఏం కావాలి? ఆ నేరాలన్నీ కూడా ఎవరు రక్షించాలి, ఎవరు క్షమించాలి? త్వయైవ క్షంతవ్యా, నువ్వే క్షమించాలి. ఎందుకంటే ఆపద్బాంధుడు నీవు, రక్షించదగినవాడిని నేను. మన బంధుత్వం ఇది. అపరాధాలు చేస్తుంటాను, నువ్వు క్షమించు స్వామి. దీనాతి దీనుణ్ణి నేను. అందువల్ల మదవనం నా యొక్క రక్షణ ప్రయత్నపూర్వకంగా కర్తవ్యం చేయదగినది. కేనా ఎవరి చేత? త్వయా నీ చేత. ఇయం బంధుసరణి, ఇది చుట్టరిక పద్ధతి. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం బంధుత్వమే, చుట్టరికమే. హే పశుపతి పరమశివ, నీవు దీనులందరికీ చుట్టమే కదా. నేను అటువంటి దీనుల్లో అగ్రగణ్యుణ్ణి, దీనాతి దీనుణ్ణి. మన ఇద్దరికీ ఇంతకంటే ఏం కావాలి చుట్టరికం? నా నేరాలన్నీ క్షమించు స్వామి, నా రక్షణను నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇదే కదా మన ఇద్దరి మధ్య చుట్టరికం. బంధువు చేసిన విధానం అదే కదా. ఎంత అద్భుతంగా చెప్పారు. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.